మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు నిమిత్తం సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన కూతురు నర్రెడ్డి సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లి సీబీఐ కోర్టుకు చేరిన విషయం తెలిస్తే సునీతారెడ్డి పిటిషన్ మీద విచారించిన సీబీఐ కోర్టు ఏటు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డిల మధ్య ఫోన్ కాల్ డేటాను విశ్లేషించి ఇందులో వారి పాత్ర మీద దర్యాప్తు చేయాలంటూ 2025 డిసెంబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో సీబీఐ తదుపరి దర్యాప్తు జరిపి వారిద్దరి పాత్ర లేదంటూ గత మార్చిలో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీతారెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తాను లేవనెత్తిన పలు సందేహాలకు సీబీఐ దర్యాప్తులో సమాచారం లేదని, ఇందులో పలువురు పాత్ర మీద ఉన్న సందేహాలపై తదుపరి దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించాలని కోరారు. సీబీఐ కోర్టు ఉత్తర్వులు రద్దు చేసి వివేక హత్య కేసులో సందేహాస్పదంగా ఉన్న కోణాల మీద తదుపరి దర్యాప్తు కొనసాగించాలా ఆదేశించాలని కోరారు. దీని మీద తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ బేసిక్గా అమ్మాయి ఏం కోరుకుంటుందంటే, వాస్తవంగా ఇప్పటికీ వెంటనే ఎవరైనా సరే తొందరగా తన తండ్రిని హత్య చేసిన వాళ్ళని శిక్షించాలని కోరుకోవాలి. ఈ అమ్మాయి హత్య చేసిన దస్తగిరిని కాపాడుతుంది. అట్లాగే ఇప్పుడు చివరికి కేసును డ్రాక్ కావాలని కోరుకుంటుంది, ఎక్కువ రోజులు సాగదీయాలని కోరుకుంటుంది. అంతే తప్పించి ఇప్పుడు నిజంగా ఒకవేళ వేరే ఉన్నది అక్కడ ఆర్గ్యుమెంట్స్ సందర్భంగా అది ప్రస్తావించవచ్చు, ఆర్గ్యుమెంట్స్లో మన లాయర్ వాదించవచ్చు. అక్కడ అలా వదిలేస్తే గతంలో ఏదైతే 2-3 కేసులు ఉన్నాయి, ఆ పేర్లు నేను ప్రస్తావించాను, దాంట్లో కూడా ఇట్లాగే పిడివాదంతో కేసుని నీరుగార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ కూడా కేసులు రాజకీయ కోణంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నించి వివేక కేసు కొట్టేయించుకునేందుకు సిద్ధపడుతున్నట్టు కనబడుతోంది.